ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఇక నీవు దిగులు పడింది, బాధపడింది చాలమ్మా. నిన్నటి వరకు నీవు పడినటువంటి బాధలు అన్నీ కూడా పక్కన పెట్టే, ఇక ఈ రోజు నుండి నీ దుర్గమ్మ తల్లి నీకు ఇచ్చేటువంటి అభయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు. నీ చేతికి సరిపడా ధనం నీకు అందబోతుంది. నీవు ఎంతో ముఖ్యమైనటువంటి ఒక పనికి దానికి తగినటువంటి ధన సహాయాన్ని కావాలి అని ప్రతిరోజు నీవు అడుగుతున్నావు కదా, దాన్ని ఈరోజు నీవు పొందబోతున్నావు అనేసి అమ్మవారు అయితే మనకు ఇలా ఈ సందేశం ద్వారా మనకి ఏ విధమైనటువంటి అర్థాన్ని తెలియజేసే విధంగా ఉండబోతుందో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. బిడ్డ, ఈరోజు నీవు కోరుకున్నటువంటి అంత ధనాన్ని, నీకు కావాల్సినటువంటి ధన సహాయాన్ని నీవు పొందబోతున్నావు. ఇకనైనా నీ కన్నిటిని తుడుచుకొని నీ పెదవులపై చిరునవ్వుతో ఇక నుండి అయినా నీ తల్లి మాటలను వినమ్మా. నీవు నీ మనస్ఫూర్తిగా చేసినటువంటి పనుల్లో విజయం రాలేదు అని చాలా కాలంగా నీవు బాధపడుతూ ఉన్నావు కదా, కన్నీరు కారుస్తూ అదే పనిగా దుఃఖిస్తూ ఉన్నావు కదా. ఆ దుఃఖాన్నంతా ఒక్కసారి దిగమింగుకొని నేను చెప్పేటువంటి మాటలను ఒక్కసారి ఆలకించు. నీ మనసు తప్పకుండా వృద్ధి పొందుతుంది, ఆనందంగా ఉంటుంది. నిర్మలంగా ఈ మాటలను విన్న తరువాత నీవు ఆనందంతో గంతులు వేస్తావు. చూడు బిడ్డ, ధన సహాయం అంటే ఎవరో నీకు తీసుకువచ్చేది కాదు, నీవు అప్పుగా పొందేది కాదు. కేవలం నీకు నీవుగా ఇప్పటి వరకు నీవు ఏ పని అయితే చేశావో, ఏ పనిలో అయితే నీకు విజయం రాలేదు అని ఆ పని పక్కన పెట్టేశావో, ఆ పనిలోనే నీకు ఉన్నతమైనటువంటి స్థానం అనేది కలగబోతుంది. అది వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేదంటే నీవు చేసేటటువంటి ఉద్యోగంలో మంచి పదవిని అయినా నీవు ఇంకా మెరుగైనటువంటి పదవిని పొందవచ్చు, లేదంటే ఉద్యోగపరంగా ఆర్థిక లాభాన్ని మెరుగుపరుచుకునే విధంగా కావచ్చు. ఇలా ఏదో ఒక విధంగా నీవు చేసేటువంటి పనిలో నీకు మంచి ఆర్థిక వృద్ధి అయితే, మంచి శుభవార్తను అయితే దాని గురించి అయితే నీవు వినబోతున్నావు. ఇప్పటి వరకు నీకు తగినటువంటి గుర్తింపు రాలేదు అని నీవు చాలా బాధపడుతూ ఉన్నావు కదా. నీవు ఎవరి ద్వారా అయితే మన్నలను పొందాలి అని అనుకుంటున్నావో, ఎవరి విజయాన్ని చూసి దేవుడా నేను కూడా ఇంతే కష్టపడ్డాను కదా, మరి నాకు ఎందుకు ప్రతిఫలం రాలేదు అని నీవు ఎంత బాధపడ్డావో, నీకు అదే విధమైనటువంటి విజయము, ప్రతిఫలము, అదేటటువంటి మన్ననలు నీవు పొందడానికి సిద్ధంగా ఉండు. బిడ్డ, ఆలోచన లేనటువంటి పని ఏదైనా కానీ మధ్యలోనే ఆగిపోతుంది. అది ఆలోచనతో మొదలైనటువంటి పని ఏ పనైనా కానీ నిన్ను ముందుకు తీసుకువెళుతుంది. అదే నిన్ను విజయాన్ని వరించేలా చేస్తుంది. కాబట్టి నీవు నీ యొక్క పనిని నీవు ఆలోచనతో మొదలు పెట్టావు. నీ యొక్క పనిని నీవు ఎంతో శ్రమిస్తూ దృష్టి సారించి నీవు సాధించుకోగలిగావు. కాబట్టి నీ విజయానికి నీవు నాంది పలకగలిగావు. చూడు, ధన సహాయానికి ఎవరో నీకు అందించనవసరమూ లేదు, ఎవరో నీకు అప్పుగానో ఇవ్వనవసరమూ లేదు. నీ ముఖ్యమైనటువంటి పనికి తగినటువంటి ధన సహాయాన్ని నీకు నీవుగానే ఏర్పరచుకున్నావు. నీ యొక్క కష్టంతోనే అన్నీ కూడా చేకూర్చుకున్నావు. కానీ తల్లి, నాకు ఇప్పటి వరకు ఎటువంటి సహాయము రాలేదు. నేను చేసినటువంటి పనిలో ఎటువంటి విజయాన్ని పొందలేకపోయాను. నేను చేసినటువంటి పనికి ఆనందాన్ని కానీ, నా యొక్క విజయాన్ని కానీ, నా యొక్క కష్టాన్ని కానీ, ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కానీ నేను పొందలేదు అని నీవు ఇప్పటి వరకు దుఃఖిస్తూ ఉన్నావు కదా. ఇక ఆ దుఃఖాన్ని నీవు దిగమింగుకో. ఇక ఈ రోజు నుండి నీకు 3 రోజులలోపు నీ తలుపు తట్టబోతున్నాను. అది కూడా నీ యొక్క కుటుంబంలో ఎవరికీ చెప్పవద్దు. గప్పడంత ఆశతో నీవు ఎదురు చూస్తూ ఉండు. ఆ యొక్క సహాయం నీకు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా నీకు అయితే అందబోతుంది. నేనే దిగవచ్చేటువంటి అవసరమే లేదు. నా వల్ల నీకు ఎవరో ఒకరి ద్వారా నీకు ఆ సహాయం అనేది అందుతుంది. అది చాలు కదా. ఇక నీవు దుఃఖించవద్దు. నీవు బాధపడుతూ ఉండడం అసలు నేను చూడలేను. ముందు ఆ కన్నీటిని తుడుచుకో. నీకు అయిన వాళ్ళు కానీ, నీ చుట్టూ ఉన్నవారు కానీ, నీ యొక్క బంధువులు కానీ ఎవరూ కూడా నీకు సహాయం చేయలేదు కదా. అవి అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ నీవు బాధపడుతూ ఉండవద్దు. నీకు ఒక మాట చెబుతాను విను. కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మానవ సంబంధాలు అన్నీ కూడా కేవలం అవసరానికే బంధాలుగా మారుతూ ఉన్నాయి. వాటి గురించి నీవు తెలుసుకొని ఇప్పటి వరకు నీవు ఎవరి ద్వారా ఎటువంటి ప్రయోజనం పొందలేదు కాబట్టి
ఎవరు కూడా ఎటువంటి సహాయం చేయలేదు కదా. నీవు ఇప్పటి వరకు ఎంతో బాధతో ఉన్నటువంటి సమయానికి కనీసం పలకరించే నాదుడు లేదు అని కూడా నీవు ఎంతో బాధపడ్డావు. ఇవి అన్నీ కూడా నీవు ఎంతో జాగ్రత్తగా గుర్తుంచుకో. మరలా నీకు ధనం అందబోతుంది. నీ చుట్టూ చేరేటువంటి బంధువులు కూడా నీకు మరలా ఎక్కువవుతారు. కాబట్టి నీకు పరిచయాలు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి వారితో నీవు ఏ విధంగా మరచుకోవాలి అనేటువంటి విషయాన్ని నీవు గుర్తుంచుకో. ఎక్కువగా నీవు ఎవరిని కూడా నమ్మవద్దు. ఎందుకంటే దానివల్ల నీవు ఇంకా ఎక్కువగా బాధపడేటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండు బిడ్డ. కాలం అనేది మారిపోయింది. అతిగా ఎవరిని కూడా నమ్మవద్దు అని ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఎందుకో నీకు తెలుసు కదా. ఇప్పటి వరకు నీవు ఇంత బాధలో ఉన్నా కూడా ఎవరు కూడా కనీసం నిన్ను పలకరించినటువంటి వారే లేరు. వారి దగ్గర సొమ్ము ఉన్నా కూడా కనీసం నీకు సహాయం చేసేందుకు ఎవరు కూడా ముందుకు రాలేదు. కాబట్టి అలాంటి వారు మళ్ళీ నీ వద్దకు చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారిని గమనించి నీవు నడుచుకో. పైసా జాగ్రత్తగా కూడబెట్టుకొని నీ యొక్క కుటుంబ సభ్యులతో వారితో ఆనందంగా గడుపుతూ వారి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చు. నీవు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో ఆ జీవితాన్ని మరలా నీవు తిరిగి పొందు. అదేవిధంగా నీకు మరలా మరొక జాగ్రత్త. నీవు ఇటువంటి వారిని ఎంత దూరంగా పెడితే నీకు అంత మంచి జరుగుతుంది. వారు ఎవరంటే నీ ముందు ఒక మాట, నీ వెనుకవట ఒక మాట మాట్లాడేటువంటి వారు మనిషి రూపంలో ఉండేటువంటి 2 నాలుకల పాము వంటి వారు. అటువంటి పాములతో కూడా నీవు జాగ్రత్తగా ఉండమని నిన్ను నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు నీ దగ్గర ఏమీ లేదు అని నిన్ను చూసి ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే నిన్ను దగ్గరికి కూడా రానియకుండా నిన్ను దూరంగా పెట్టి నిన్ను తక్కువ చేసి చూశారో, తప్పకుండా అటువంటి వారి అందరికీ కూడా ఒక మంచి గుణపాఠం అనేది నేర్పిస్తాను. ఈరోజు వారికి ఉన్నది చూసుకొని వారు ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే అన్ని పరిస్థితులు అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయని తెలియదు కదా వారికి. ఈరోజు ఉన్నది చూసుకొని వాళ్ళు అంత గర్వంగా ఉంటున్నారు. కాలం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది బిడ్డ. అది ప్రకృతి యొక్క ధర్మం. ఈరోజు సంతోషంగా ఉన్నవారు రేపు విచారంగా ఉండవచ్చు. ఈరోజు విచారంగా ఉన్నవారు రేపు సంతోషంగా ఉండవచ్చు. ఎవరి రాత అనేది ఏ విధంగా రాసిపెట్టి ఉందో అది తప్పకుండా అదే విధంగా జరుగుతుంది. మంచి చెడుల విచక్షణ భావం అనేది తెలియకుండా ఉంటే మాత్రం వారికి కాలం అనేది మంచి గుణపాఠం అనేది నేర్పుతుంది. నీవు నీ కర్తవ్య ధర్మాన్ని చక్కగా నిర్వర్తించుకోగలిగావు. అంతా కూడా నేనే చూసుకుంటాను అని మనచా వాచా కర్మణ నమ్మావు కదా. ఇక అన్నీ కూడా నేనే చూసుకోబోతున్నాను. నీకు అవసరమైనటువంటి ధనాన్ని నేను నీకు ఖచ్చితంగా అందించే తీరుతాను. ప్రతిరోజు కూడా నీవు కొత్తగా మొదలుపెట్టు. నీలో ఉండేటువంటి ప్రతిభను ఇంకా వెలికితీయి. అపజయాలను అవునంగా భావించలేదు కదా ఇప్పటి వరకు. కాబట్టి నీకు విజయ దేవత వరించబోతుంది. విజయం కావాలి అంటే నీకు నమ్మకం ఉండాలి. కాబట్టి నీవు నీలో ఉన్నటువంటి శక్తిని నమ్ముకొని ముందుకు సాగిపోగలిగావు. కాబట్టి ఈరోజు నీకు గొప్ప అదృష్టం కూడా కలగబోతుంది. ఇప్పటి వరకు నీవు వెళ్ళినటువంటి దారిలో ఎన్నో అవమానాలు, ఎన్నో అపజయాలు ఎదురయ్యాయి. కానీ నీవు నడిచేటటువంటి మార్గాన్ని మాత్రమే మార్చుకున్నావు. చేరాలనుకున్నటువంటి లక్ష్యాన్ని తప్పకుండా పొందగలిగావు. అలాగే ఇప్పటి వరకే కూడా నీవు గడిచిపోయినటువంటి నీ జీవితంలో నీవు ఎదుర్కొన్నటువంటి ప్రతి విజయాన్ని కూడా వాటిని గుర్తు చేసుకుంటూ ఉండు. ఎందుకంటే రాబోయేటువంటి రోజులన్నీ కూడా నీకు సుఖాల తీయదనాన్ని ఏ విధంగా ఉండబోతుందో నీకు చూపిస్తుంది. కాబట్టి ఆ కష్టాన్ని నీవు గుర్తు చేసుకుంటేనే కదా నీ సుఖం వెనుక ఉండేటువంటి తీయదనం ఏదనేది నీకు అప్పుడే కదా అర్థమవుతుంది. ఏది ఏమైనా కానీ ఇప్పటి వరకు నీవు జీవితంలో ఉండేటువంటి అన్ని పరీక్షలను సునాయాసంగా ఎదుర్కొన్నావు. వాటి అన్నిటినీ కూడా జయించుకొని మంచి విజయాన్ని పొందుకోగలిగావు. నీ తల్లిపై నీకు ఏర్పడినటువంటి మంచి విశ్వాసము, మంచి గుణము, నీ యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా ఎంతో ఆదర్శవంతంగా ప్రయత్నించుకుంటూ వచ్చి ఈరోజు నీవు విజయాన్ని పొందుకోగలిగావు. మరి నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు, నాకే ఎందుకు ఎన్ని చిక్కుముళ్ళు అని నీవు అనుకున్నావు కదా. కొన్నిసార్లు నీ జీవితం అనేది నిన్నే పరీక్షిస్తుంది. ఎందుకంటే నీ యొక్క బలహీనతను భయపెట్టాలని కాదు, నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయాలి అని. అదే ఇప్పుడు జరిగింది. నీ జీవితంలో జరిగింది కూడా ఇదే అనుకో. నీ యొక్క బలహీనతను భయపెట్టాలని ఎప్పుడు కూడా కాలం నిన్ను పరీక్షించలేదు. నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీసింది. కాబట్టి నీవు ప్రతి విషయానికి కూడా భయపడకుండా సవాళ్లుగా తీసుకొని ఈరోజు నీవు మంచి విజయాన్ని వరించుకోగలిగావు. చూడు బిడ్డ, ఎప్పుడు కూడా నా ఆశీస్సులు, నా అనుగ్రహం నీకు ఎప్పుడు కూడా తోడుగా అండగా ఉంటాయి. సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరి కొందరికి మందికి షేర్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.